హాయ్ ఫ్రెండ్స్, సోమేశ్వర గుడి దర్శనం అయ్యాక జైన్ టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడ నుంచి స్వర్ణగిరికి బయలుదేరాము. ఈవినింగ్ 5:30 అలా అవుతుంది టైము. ఈవినింగ్ టైంలో సూర్యుడు ఎంత బాగున్నాడు కదా, నేచర్ని చూస్తూ ఇలా లాంగ్ ప్రయాణం చేస్తుంటే ఏం ఫీల్ ఉంది మామ అని అనక తప్పదు కదా. ఇది వరంగల్ హైవే నుంచి మనము హైదరాబాద్కి వస్తున్న దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి. టెంపుల్ దారిలోకి వెళ్ళాక హై పాయింట్ ఉంటుంది. ఈ హై పాయింట్ నుంచి మనకు టెంపుల్ దర్శనం ఇస్తుంది. ఈవినింగ్ టైంలో లైటింగ్స్తో గుడి చూస్తుంటే ఒక నిజంగా వైకుంఠంలాగా అనిపిస్తుందండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే అంత అనిపించకపోవచ్చు, కానీ ఫస్ట్ టైం మాత్రం చూస్తే ఒక స్వర్గంలాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మా పిల్లలు ఒకటే అల్లరి, వావ్ వావ్ అని ఒకటే అరవడం. స్వర్ణగిరి టెంపుల్ మానేపల్లి హిల్స్, భువనగిరి, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో, ఉప్పల్ నుండి 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడిని మానేపల్లి రామారావు గారు నిర్మించారు. 22 ఎకరాల్లో రాతి కట్టడంతో నిర్మించారండి. ఇది తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం. గుడి ఆర్చ్ నుంచి మనం ఎంట్రీ ఇవ్వగానే బ్రహ్మరథం మనకు ముందు కనిపిస్తుందండి. ఇది ఒక వాటర్ ఫౌంటైన్ లాగా చాలా బాగుంటుంది బ్రహ్మరథం. ఇది దాటగానే గుడి మెట్లు స్టార్ట్ అవుతాయి. దేవస్థానం ప్రారంభానికి ముందు, అంటే మెట్లు ప్రారంభానికి ముందు మనకు శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. ఇది అల్పిరి మెట్ల మార్గంలో మనము పాదాలని మొక్కొని ఎట్లా మనము మెట్ల మార్గం నుంచి వెళ్తామో సేమ్ అలాగే ఇక్కడ 12 అడుగుల శ్రీవారి పాదాలు చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంటాయి. దీన్ని దాటి మెట్ల మార్గం నుంచి గుడిలోకి వెళ్ళాలి. ఈ మెట్ల మార్గాన్ని దశావతార మండపం అంటారు. ఇందులో 108 మెట్లు ఉంటాయండి. ఈ మెట్ల మార్గంలో పాలరాతి కట్టడాలతో ఉన్న దశావతారాలు కనిపిస్తాయి. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి అవి. నాకైతే ఈ మెట్ల మార్గం వెళ్తున్నప్పుడు అల్పిరి మార్గం నుంచి వెళ్తున్నప్పుడు తిరుమలకి వెళ్ళామన్న ఫీల్ తప్పకుండా ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మెట్ల మార్గం పూర్తవగానే ప్రధాన రాజగోపురం కనిపిస్తుంది. మెట్ల మార్గానికి రైట్ సైడ్లో గరుడ మండపం ఉంటుంది. టెంపుల్లోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే మనకు విశ్వక్సేన గణపతి ఆలయం ఉంటుంది. గణపతి దర్శనం అయ్యాక సింహద్వారం నుంచి గుడి లోపలికి వెళ్ళాలి. ఫోను గుడిలోకి అలౌడ్ లేదు కాబట్టి లోపల ఏం చూశాను అనేది మీకు ఒకటి అది మాత్రం చెప్తాను నేను. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ఆ ధ్వజస్తంభం కనిపిస్తుంది. తర్వాత రామానుజుల వారి సన్నిధి, ఆండాల్ సన్నిధి అంటే గోదాదేవి గుడి, తర్వాత వెంకటేశ్వర వారి దర్శనము. 16 అడుగుల విగ్రహం మనకి స్వర్ణాలంకారంతో మనకు దర్శనమిస్తాడు. ఆ రూపం నిజంగా మనము మర్చిపోలేము. పద్మావతి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. వెంకటేశ్వరునికి ఎదురుగానే అష్టలక్ష్ముల మండపం ఉంటుందండి, అది చూడదగ్గది. తర్వాత శ్రీ మదన గోపాల స్వామి వారు, వకలామాత ఇలా దర్శనం చేసుకోవచ్చు. గుడి గోపురం పైన మనకు విమాన వెంకటేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు. గుడి ఆవరణలో తులాభారము, అద్దాల మండపము, మనోభిష్ట పలకం ఉంటుందండి. దీని మీద మన మనసులోని కోరికను ఆ మనోభిష్ట పలకం మీద ఇలా రాసి మనం చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందనేది అక్కడ నమ్మకం. గుడి లోపల నుండి బయటికి రాగానే మనకి 21 అడుగుల కార్యసిద్ధి హనుమంతుడు కనిపిస్తాడు మనకు. తర్వాత 12 అడుగుల ఎత్తులో లోహంతో తయారు చేసిన గరుడాల వారు కూడా దర్శనమిస్తారు. ఇక్కడ మళ్ళీ గుడి ఆవరణలో మనకి భూవరాహ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే 4 వేద ద్వారాలు కలిగిన వేద పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో జలనారాయణ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఇది నిజంగా అద్భుతమే. ఇందులో 108 నదుల నుంచి తీసుకువచ్చిన జలాన్ని ఇందులో కలపడం విశేషం అండి. ఇక్కడ సహస్ర దీపాలంకరణ మండపం కూడా చూడవచ్చు. గుడిలో ఉన్నంతసేపు ఆనందంగా, కన్నులకు విందుగా, మనసుకి పండుగగా కూడా ఉంటుంది. భగవంతుడు నిజంగానే ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అన్న భావన కూడా కలుగుతుంది. నైట్ టైంలో స్వర్ణగిరిని చూడడం అనేది ఒక మర్చిపోలేని అనుభూతి. ఓం నమో వెంకటేశాయ.